ఏకశిలా నగర్ ఫ్లాట్స్ ఓనర్ అసోసియేషన్ 8వ వారం సమావేశం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెమూల ఏకశిలా ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ వారం ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన కార్యక్రమాన్ని ఆదివారం రోజు ఏకశిలా నగర్ కొర్రెమూల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 739 749 వరకు 140 ఎకరాల భూమిలో 1985లో వెంచర్ వేశారని తెలిపారు. 206లో బిల్డర్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు. ఇప్పటివరకు ఏకశిలా నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులంతా ఏకంగా మూకుమ్మడిగా ఉంటూ ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసు గెలిచిన మా యొక్క ఫ్లాట్లు మేము ఇల్లు కట్టుకున్నట్టుకు LRS పర్మిషన్లు కూడా తీసుకుని ఇల్లు నిర్మించుకుంటామని ఏకశిలా నగర్లోని ఫ్లాట్ ఓనర్స్ మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ఏకశిలా అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు, కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, సుభాష్ చంద్రబోస్, ముత్తన్రెడ్డి, వెంకటేష్ నాయక్, సోమల నాయక్, ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒకటి మనకు జరిగేది ఏంటంటే అన్ని మన పేపర్లో ఉన్నా కానీ ఇంతకుముందు కొర్రెంల వాళ్ళు కానీ చదువుగూడ వాళ్ళు కానీ అతని కింద పనిచేసిన వాళ్ళు అందరూ అర్థం చేసుకొని ఇప్పుడు వాళ్ళ ప్లాట్ వాళ్ళకే రైట్స్ ఉన్నాయి కాబట్టి మనం వారి దగ్గరికి పని పోవద్దు, మనం బ్లేమ్ కావద్దని వాళ్ళు బంద్ చేసిన తర్వాత మన నాన్నపల్లి వాళ్ళను కొంతమందిని ఒక 10-12 మందిని పెట్టి మనకు కూడా మీరు తనుకోండి. నేనైతే సేఫ్ ఉంటా సిటీలో, మీరు తనుకొని తలకాయలు కలుగురు, మీరు చచ్చినా నాకు సంబంధం లేదు. ఓన్లీ సాలరీకి వచ్చి వాళ్ళు తన్నులు తినుడు, మనం తన్నులు తినుడు, మనం గొడవ పెట్టించి ఏదో అంటే చూడు ఆవులాలు కొట్టాడు లాగల కాలు ఇరుకొట్టినట్టుగా మన మీదకే మన ఊరిలోనే ఉచ్చుకొలుతాడు. ఇప్పుడు చౌదరిగూడ వాళ్ళు అర్థం చేసుకున్నారు, కొర్రెమల వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందులో ఇప్పుడు ఎక్కడ గతి లేకుండా మళ్ళా మన నారపల్లి వాళ్ళని ఒక 10 మందిని పెట్టి వాళ్ళ మీద కూడా అన్ని ఫోటోలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. మన ఊరోళ్ళు కాబట్టి కేసులు పెట్టద్దు, పాప వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని మేము ఏదో మర్యాదకు ఊరుకుంటాం. ఎందుకంటే వాడి ఇలా వెళ్ళిపోయేతోడు, వాడు ఇక్కడ ఉండేతోడు కాదు. మళ్ళీ మనం అన్నదం దగ్గర కలిసి ఉండేతోళ్ళం. రేపు మనం ఒకరికోలము భయ అంటే భయ అనుకునేటోళ్ళం కాబట్టి మేము కేసులు ఇప్పటివరకు కూడా ఉపయోగపడతాం. దయచేసి వాడి దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఈ వెంచర్లో వచ్చి మాకు డిస్టర్బ్ చేయాలి. तो ऐसा सक्सेस होते हुए क्योंकि जो है हमेशा धर्म रक्षिता आपको धर्म को जो है आप धर्म का साथ देंगे तो ऊपर वाला जो है अपना साथ देगा. यही लेके चल रहे हैं एसोसिएशन. लेकिन ये जो है गांधीवादम पीस శాంతి అదేవిధంగా అంబేద్కర్ చెప్పినట్టు ఇప్పుడు ఒక 100 మంది 200 మంది ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడి అరే ప్రజా సమస్య ఉన్నదని చెప్పి మనం సపోర్ట్ చేస్తాడు. మనది యొక్క ఫస్ట్ వీక్ మొదటి ఇదే లేవనెత్తినాం మనం. కోర్టులు అన్ని అయిపోయినాయి మిత్రులారా. కోర్టు మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు, నేను తీసుకొచ్చినా. ఇప్పుడు लोग इंशाल्लाह ताला सभी लोग जो है ना यूनिटी बना के अपन जो है ना अपन वकील साहब बन के जो है ना अपने काम में जो है हिस्सा लेके काम करें. उनकी भी हिम्मत आप देखे, उनके पीछे डर के अपन हर चीज में अपन जो है ना हिस्सा लेके काम करें तो इंशाल्लाह ये भी काम अपना कामयाब होगा. प्लाट वालों की जो सफाई करे, बस मेरे को और कुछ बोलना नहीं है. इंशाल्लाह ताला कामयाबी जो एकशिला प्लाट ओनर्स वेलफेयर एसोसिएशन जिंदाबाद, एकशिला प्लाट ओनर्स वेलफेयर एसोसिएशन जिंदाबाद. खबरदार 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 खबरदार. थैंक यू. There was no indication that Sri Venkati that survey numbers 739 to 742 are part of his property. He marked off the plots in his survey numbers in the plan himself. His self-declared arrangement and self-demarcated plots on his site lacked genuine legal authority. Para number 5. He frequently asserted that survey number 739 to 749 belonged to his land, but he also occasionally claimed survey number 739 to 742. According to the reference mentioned, there hasn't been any agricultural land in this survey number since 1985. Thus, as of right now, he doesn't have any official records. 200 రూపాయల గజం ఉండే అప్పటి నుంచి నాకు అవినాభావ సంబంధం ఉంది. నా ఇంట్లో బరువు బాధ్యతలు నా తండ్రి ఎలా నిర్వహించాడో, నా చెల్లెల పెళ్ళి కానివ్వండి, నా పెళ్ళి కానివ్వండి, నేను ఒక ఇల్లు కట్టుకోవడము, నా ఆర్థిక సమస్యలు అనేవి మొత్తము ఈ వెంచర్ ద్వారానే ఉన్నాయి. అందుకే ఈ వెంచర్కు నేను శిరస్సు ఉండి మొట్టమొదట పాతాభివందనాన్ని తెలియజేస్తున్నాను. ఈ వెంచర్లో గత ఇన్ని సంవత్సరాలుగా దరిదాపు ఒక 2000 నుంచి 3000 మంది మీడియేటర్లు అంటే మధ్యతరగతి మధ్యవర్తులు నిరుద్యోగ సమస్య నుంచి వైదొలిగారు. దరిదాపు
అంటే 2000 నుంచి 300 మంది వాళ్ళ ఆర్థిక సమస్యలు వాళ్ళ సమస్యలు ఉన్నాయి వైద్యులుగా. ఏంటంటే మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు. అండ్ మిమ్మల్ని ఆహ్వానించిన వెంటనే మాకు సహకరించి మా యొక్క వాయిస్ ఏదైతే ప్రజలకు వెళ్ళేటట్టు చేస్తున్నారో దానికి మీకు కృతజ్ఞతలు సార్. ఇది 8వ వారం విజయవంతంగా ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ యొక్క మెంబర్స్తో కలిసి విజయవంతంగా నిర్వహించుకున్న 7వ వారం మీటింగ్ సార్. ఇప్పటి వరకు మేము ఏమేం చేశామనేది మీకు బ్రీఫ్గా చెప్తాం సార్. మా కాన్సెప్ట్, మా అసోసియేషన్, మా మెంబర్స్ కాన్సెప్ట్ గృహ నిర్మాణాలు కావించుకోవడం. అందులో గృహ నిర్మాణాలు కావించుకునే విధంగా మేము పోరాడుతున్న క్రమంలో కొన్ని మాకు ఆటంకాలు జరిగినాయి. అది ఒకటి, నంబర్ 1 సర్వే. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాకపోయినా కానీ అగ్రికల్చర్ ల్యాండ్గా క్రియేట్ చేసి సర్వే చేయడానికి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి వస్తే తహసీల్ ఆఫీస్లో వెళ్ళి మేము దాన్ని రెసిస్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు సర్వే చేయనని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. రెండవది, మేము ఇక్కడ కొన్ని అన్సోషల్ ఎలిమెంట్స్ జరుగుతున్నాయని చెప్పి మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఎఫ్ఐఆర్ కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మూడవది, మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అతని యొక్క మొటేషన్ ఏదైతే ఇల్లీగల్గా మొటేషన్ చేసుకున్నాడో వాటిని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ దాన్ని కన్వర్షన్ చేసుకోవడానికి వీలు కాకుండా మీరు ధరణిలో పెట్టాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ధరణిలో ఇన్కార్పొరేట్ చేస్తారని చెప్పి మనకు కలెక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదే క్రమంలో ఎల్ఆర్ఎస్, మన యొక్క ఎల్ఆర్ఎస్ 739 నుంచి 42 సర్వే నంబర్స్లో వచ్చే ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఏదైతే క్యాన్సిల్ చేశారో దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవడం జరిగింది మిత్రులారా. అదే గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీవే ప్లాట్లు అని చెప్పి. తర్వాత ఎల్ఆర్ఎస్ రిస్టోర్ జరిగింది. ఇక ఈ వారం యొక్క కార్యాచరణ అసోసియేషన్ ద్వారా ఏంటంటే, మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మాకు పర్మిషన్లు ఇవ్వమని చెప్పి అప్లికేషన్ పెట్టుకొని ఎల్ఆర్ఎస్ ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళ యొక్క గృహ నిర్మాణం కావించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది ఈ ఒక్క వారం. ఇంతే. ఇప్పటి ఏజెండా ప్రకారం, దీని ప్రకారం మీడియా మిత్రులు కానీ మా మెంబర్స్ కానీ సహకరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ వేదికతో మీ ద్వారా మా మిత్రులకు, మా ఏకశిలా నగర్ ప్లాట్లో 2083 మంది ఎందైతే ఉన్నారో ప్రతి మీటింగ్ ఒక 60, 70, 100, 200 అలాగే వస్తున్నారు. అందరు మూకుమ్మడిగా 2000 మందితో మూకుమ్మడిగా వచ్చే వారం వరకు మనం మీటింగ్ నిర్వహించుకోవడానికి అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మీరు క్లీన్ చేసుకోవడానికి